అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, పిఠాపురం వర్మ గారు కానీ వరుసగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఏబిఎన్ రాధాకృష్ణ గారు లేవనెత్తిన అంశం ఏమిటి? మహాసేన రాజేష్ గారు తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏమిటి? ఈ ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలి అనే డిమాండ్ మీద ఎందుకు బలంగా నిలబడ్డారు? దాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు అంతగా విభేదిస్తున్నారు? అసలు ఓవరాల్గా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉండాలా వద్దా, ఇప్పటికిప్పుడు ఆ పదవి తీసుకోవాలా వద్దా అనేది దాని వెనుకున్న పరిణామాలు, పరిస్థితులు అన్నీ కూడా ఈ వీడియోలో నేను నా ఒపీనియన్ చెప్తా. నేను దీనికి ముందు 2 వీడియోస్ చేశాను. లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనే సబ్జెక్ట్ మీదే చేశాను. కానీ అది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చనో లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన అంశాలను ఉద్దేశించి నేను చేసిన అనాలిసిస్. కానీ ఈ వీడియోలో ప్యూర్లీ నా ఒపీనియన్ మాత్రమే చెప్తా. నాకున్న కాస్త పరిజ్ఞానము, నాకున్న సబ్జెక్టు, నాకున్న కాస్త కోస్తో ఈ అనుభవాన్ని జోడించి అసలు లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలా వద్దా, అవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది చెప్తా. ముందుగా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగబద్ధమా కాదా? 100% డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగబద్ధం కాదు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇది మాత్రమే రాజ్యాంగంలో రాసిన పదవులు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా డిప్యూటీ సీఎంకు ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి, ప్రత్యేకమైన విధులు ఉంటాయి, ప్రత్యేకమైన కొమ్ములు ఉంటాయని ఎక్కడా లేదు. సో డిప్యూటీ సీఎం అనే పదం రాజ్యాంగబద్ధమైనది కాదు. మంత్రులు, క్యాబినెట్ ఉంటుంది. ఆ క్యాబినెట్కి బాస్ ముఖ్యమంత్రి. ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాలన్నా ముఖ్యమంత్రి తీసుకోవడానికి అవ్వదు. క్యాబినెట్లో చర్చించి తీసుకోవాలి. క్యాబినెట్లో ఒక నోట్ ఫైల్గా పెట్టి క్యాబినెట్ ఆమోదంతో దాన్ని తీసుకోవాలి. సో అంటే ఇక్కడ మంత్రులకు పవర్స్ ఉన్నాయి, సీఎంకి పవర్స్ ఉన్నాయి. కానీ డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు అనేది మైండ్లో పెట్టుకోవాలి. పోనీ అది ఏమైనా హోదానా? దానికి ఏమైనా ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉందా? లేదు. కానీ అది ఒక గౌరవంగా చూస్తున్నారు. అవుట్ ఆఫ్ ద లా, అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బాడీ ఇది చూసుకుంటే ఆ డిప్యూటీ సీఎం అనే పదాన్ని ఒక గౌరవ సూచకంగా, ఒక పెద్దరికంగా, ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయి వ్యక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు గత 5 ఏళ్లలో అది కూడా లేదు. గత 5 ఏళ్లలో డిప్యూటీ సీఎంలు 5 ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరో కూడా మన రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఈవెన్ ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలియదు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే డిప్యూటీ సీఎం అనే పదవి కేవలం సృష్టి మాత్రమే, రాజ్యాంగబద్ధం కాదు. లోకేష్ గారికి ఆ పదవి ఎందుకు తీసుకోవాలని ఉంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? రాజ్యాంగబద్ధం కాదన్నప్పుడు, దానికి ప్రత్యేకమైన కొమ్ములేమీ లేనప్పుడు ఎందుకు దానికి డిమాండ్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు కాబట్టి. పోనీ డిప్యూటీ సీఎం అనే వ్యక్తికి అన్ని శాఖల్లో వేలు పెట్టే అధికారం ఉంటుందనా? డిప్యూటీ సీఎం అనే వ్యక్తి అన్ని శాఖల్లో వేలు పెట్టడానికి ఉండదు. ముఖ్యమంత్రి అన్ని శాఖల్లో వేలు పెట్టవచ్చు, మంత్రుల్ని కమాండ్ చేయొచ్చు, శాసించవచ్చు. కానీ డిప్యూటీ సీఎం అన్ని శాఖల్లో వేలు పెట్టడానికి ఉండదు, మంత్రులను కమాండ్ చేయకూడదు, శాసించకూడదు. పోనీ అది చెయ్యొచ్చు అనుకుంటే లోకేష్ గారు ఆల్రెడీ చేస్తున్నది అదేగా. లోకేష్ గారికి ఏ శాఖలో పని అవ్వదు. ఇప్పుడు అన్ని శాఖలు ఆయనవేగా. ఇప్పుడు ఆయన స్వయాన ముఖ్యమంత్రి గారు కుమారుడు కాబట్టి అన్ని శాఖల మీద కూడా ఆయనకు పట్టు ఉంటుంది. ఆయనే కొంతమంది మంత్రులను ఎంపిక చేశారు కదా. ఆయన చెప్తేనే కొంతమందికి మంత్రి పదవులు వచ్చాయి. ఆయనే పార్టీకి బాస్ ఎంతైనా. కాబట్టి ఆయన మాటను దాటి ఏ ఒక్క మంత్రి పనిచేసే పరిస్థితి లేదు. సో ఇతర శాఖల్లో పట్టు ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకా డిప్యూటీ సీఎం పదవి ఎందుకు అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. సో ఇక్కడ కేవలం పదవి అనేది అలంకారప్రాయంగా మాత్రమే, అదేదో హోదాగా మాత్రమే, అదేదో బయట చూపిస్తున్న గౌరవ సూచకంగా మాత్రమే చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవి ఉంది కాబట్టి మనకు కూడా ఆ పదవి ఉంటే బాగుంటుంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు మళ్ళీ మాట్లాడే అవకాశం లేకుండా మనం ఇప్పుడే ముయ్యించాలి, నోళ్ళు ముయ్యించాలి అని బహుశా ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి మనం కూడా డిప్యూటీ సీఎం తీసుకుంటే ఇద్దరికి ఈక్వల్ హోదా ఉంటుందనే భావన మైండ్లో ఉందేమో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మైండ్లో. అది తప్పు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కంటే లోకేష్ గారే ఎక్కువ ఇతర శాఖల మీద పట్టుంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉన్న క్యాబినెట్ మంత్రుల్లో తెలుగుదేశం పార్టీ వల్లే దాదాపుగా 20-21 మంది ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ మంత్రులందరూ లోకేష్ గారి కంట్రోల్లో ఉన్నట్టే కదా. సో ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎక్స్ట్రా పవర్స్ ఏమీ రావు అనేది గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఒక పదవి కోసమో, హోదా కోసమో అనేది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. దానివలన పవన్ కళ్యాణ్ గారిని అగౌరవపరుస్తున్నట్టు కూడా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత. ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కూటమిలో భాగస్వామిగా మారారు కాబట్టే
కూటమి అంత ఏకపక్షంగా గెలుపొందింది, అంత భారీ మెజార్టీలతో గెలుపొందింది, అంత భారీ ఓటింగ్ శాతం వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేతగా బేషరతుగా కొన్ని సీట్లు వదులుకొని కొంత త్యాగం చేసి కూటమితో జతకట్టారు కాబట్టి, ఆయనకు గౌరవ సూచకంగా డిప్యూటీ సీఎం అనే పదవి హోదా కట్టబెట్టారు కాబట్టి వితిన్ 6 నెలలు 7 నెలల్లోనే ఆ పదవిలోకి మనము వెళ్ళిపోవాలి, మనకు కూడా సమాన హోదా కావాలి అనుకోవడం నైతికత కాదు. అదొకసారి గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా అంటే మనం భిన్నమైన కోణాలు ఆలోచించాలి. రాజ్యాంగబద్ధంగా ఉన్న రూల్స్ ఏమిటి? ఏమి లేవు, రూల్స్ లేవు. నైతికత ఉందా లేదా? నైతికత కూడా కాదు, ఎథిక్స్ కాదు, స్నేహధర్మం కాదు, పొత్తు ధర్మం కాదు. దానివలన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చు కాక, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమీ మాట్లాడకపోవచ్చు కాక, ఇప్పుడు సైలెంట్గానే ఉండొచ్చు కాక. ఎందుకంటే ఒకవేళ ఆయన కాదన్నా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తాత్కాలికంగా సైలెంట్గా ఉండొచ్చు కాక. కానీ భవిష్యత్తులో ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ఆయన ఒకవేళ తెలుగుదేశం పార్టీతో విభేదించి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మాట్లాడతారు. అప్పుడు వాళ్ళ కుమారుడికి పదవి ఇచ్చుకున్నారు, నేను ఒక పార్టీ అధినేతగా పొత్తులో కూటమిలో పొత్తుగా ఉంటే నాకు ఈ పదవి ఉంది, సో నాకు సమాన హోదాగా వాళ్ళ కుమారుడికి కూడా పదవి ఇచ్చుకున్నారు అని చెప్పి చంద్రబాబు గారిని విమర్శించే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే నేను చెప్తున్నవి మేబీ కొంతమందికి నచ్చగా కింద తిట్టిపోయొచ్చు కాక, కానీ నేను చాలా ప్రాక్టికల్గా ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు బహుశా క్యాడరు లోకేష్ అంటే ఆ డిమాండ్ ఒక కృత్రిమమైన డిమాండ్ని సృష్టించారు అనేది నాకు అర్థమైంది. ఆ డిమాండ్ ఒక కృత్రిమమైంది, అది సహజ సిద్ధంగా క్యాడర్ ఎమోషన్ నుంచో క్యాడర్ సెంటిమెంట్స్ నుంచో రాలేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది, అది ఒక సెంటిమెంటు ఎమోషన్స్ నుంచి పుట్టుకొచ్చింది కదా. కాబట్టి అది ఏళ్ల తరబడి సుదీర్ఘకాలం పాటు ఆ ఉద్యమం కొనసాగి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. కానీ సమైక్యాంధ్ర ఉద్యమం అనేది కృత్రిమ ఉద్యమం. అప్పటికప్పుడు ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత పుట్టుకొచ్చిన ఉద్యమం కాబట్టి అది గట్టిగా నిలబడలేదు, దానికి ఎవరు మద్దతు ఇవ్వాల. అంటే డిమాండ్లో కృత్రిమమైన డిమాండ్లు ఉంటాయి, ఎమోషన్స్ క్యాడర్ సెంటిమెంట్స్ నుంచి వచ్చిన డిమాండ్లు ఉంటాయి. ఇక్కడ లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి అనేది కృత్రిమమైన డిమాండ్, దాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు, క్యాడర్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకున్న మీడియా పవర్ ద్వారా, వాళ్ళకున్న సోషల్ మీడియా ద్వారా, వాళ్ళకున్న నాయకత్వం ద్వారా, నాయకుల ద్వారా దాన్ని బలవంతంగా ఇంజెక్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు, కరెక్ట్ వే కాదు. పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన్ను 5 ఏళ్ల పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగించి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండి మంత్రులందరూ ఇలా ఉండడం కరెక్ట్. లోకేష్ గారికి ఇంకా వేరే పనులు ఏమీ లేవా? చాలా పనులు ఉన్నాయిగా. పార్టీని చక్కదిద్దాల్సిన పని ఉందా లేదా? పార్టీ ఏమైనా ఇప్పుడు బాగుంది అనుకుంటున్నారా? గెలిచారు ఏదో గాలిలో. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీద విపరీతమైన ప్రజాగ్రహం ఉన్న కారణంగా, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు చేసిన పాపాల కారణంగా, ఆయన అన్ని వర్గాలను లేపి తన్నించుకున్న కారణంగా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇంత భారీ మెజార్టీలతో గెలుపు దక్కింది. నిజంగా అది సహజంగా వచ్చిన గెలుపు కాదు, గాలిలో వచ్చిన గెలుపు. నిజంగా వాళ్ళ వాస్తవమైన గెలుపు అయితే 120 125 రావాలి. కానీ 161 సీట్లు 164 సీట్లు వచ్చాయి అంటే ఖచ్చితంగా అది విపరీతమైన గెలుపు అనమాట, విపరీతమైన బలం. అది కృత్రిమ బలం, అప్పటికప్పుడు జనాగ్రహం నుంచి వచ్చిన బలం. సో అది శాశ్వతం కాదు. అదే సందర్భంలో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ కూడా గ్యాప్స్ ఉన్నాయి. చాలామంది నాయకుల పనితీరు బాగలేదు, క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ పరిస్థితి బాగు చేయాలి, చక్కదిద్దాలి. పూర్తి స్థాయిలో పార్టీ మళ్ళీ 2019 నాటి పరిస్థితులు పునరావృతం అవ్వకుండా ఉండాలి. అలా ఉండడానికి లోకేష్ గారికి పార్టీ మీద పూర్తిగా పార్టీలో లోటుపాట్లు అవి ఇవి సరిచేయాల్సిన అవసరం ఉంది, కొత్త నాయకత్వాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. తనతో పాటు నెక్స్ట్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు నడిచే నాయకత్వాన్ని ఇంకా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. లోకేష్ గారి వయసు ఇప్పుడు మహా అయితే 40 సంవత్సరాలు. ఇంకా వయసు లేదా? డిప్యూటీ సీఎం అవ్వడానికి వయసు లేదా? ఇంకా చాలా వయసు ఉందిగా. పవన్ కళ్యాణ్ గారి వయసు 50 ఏళ్ళకు పైగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక పార్టీ ఉంది, ఒక ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగుదేశం పార్టీలో మొక్కే లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ కాదు అంటే ఇప్పుడు కదా. సో ఆల్రెడీ టీడీపీ తరపున ఇంత బలమైన పదవిలో సీఎంగా ఉన్నప్పుడు, మంత్రులుగా ఉన్నప్పుడు లోకేష్ గారికి ఆ హోదా మీద మరి ఆ పదవి మీద ఎందుకు ఆ ఇంట్రెస్ట్ పుట్టిందో, లేదా ఈ క్యాడర్ కానీ ఈ నాయకులు కానీ ఎందుకు కృత్రిమంగా ఇంజెక్ట్ చేస్తున్నారో తెలియదు. కానీ అదైతే మాత్రం అంత కరెక్ట్ వే కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈ వీడియోలో ఉన్నట్టు నా పర్సనల్ ఒపీనియన్ చెప్పేసా. మేబీ దీని మీద నాకు చాలా విమర్శలు రావచ్చు, చాలామంది నన్ను టార్గెట్ చేయొచ్చు, ఏదైనా అనుకోవచ్చు కాక. కానీ లోకేష్ గారికి వయసు ఉంది, ఇంకా భవిష్యత్తు ఉంది.
ఇంకా ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యేలు చాలామంది దారి తప్పుతున్నారు, వాళ్ళని దారిలో పెట్టుకోవాలి, భవిష్యత్తుకు కావాల్సిన నాయకులను నిర్మించుకోవాలి. సో ఇదంతా ఉందన్నమాట. మరి దీన్ని అర్థం చేసుకుంటారా, లేదు నాకు పదవే కావాలి, పవన్ కళ్యాణ్ గారితో ఈక్వల్గా ఉండాలి అని అనుకుంటారా ఏంటనేది పార్టీ పెద్దల ఇష్టం, వాళ్ళ ఇష్టం. సో ఏం జరిగినా ఉన్నదన్నట్టు అనలైజ్ చేయడం మన ఛానల్ ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ.